శుభయోగ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. తాకట్టు పెట్టిన వంటి బంగారం ఇంటికి తిరిగి రావాలి. ఎక్కడో ఉన్న వంటి రుణము బాధ నుంచి బయటికి పడిపోవాలి. ఈ యొక్క అప్పుల పీడితులు ఎందుకంటే రోజు కూడా ఫోన్ చేసి టార్చర్ చేస్తారు. డబ్బులు ఏమైంది. వారి యొక్క టార్చర్ నుంచి కూడా మీరు బయటపడిపోవాలి. లోన్స్ రుణ బాధ నుంచి బయటపడిపోవాలంటే 2 తమలపాకులో మీరు పచ్చకర్పూరము అడవి ఇలాచి పెట్టేసి దేవి ఉపాసన చేయాలి. ఆ దేవి ఒక మూల మంత్రము మీరు నాకు కాల్ చేస్తే నేను ఆ మూల మంత్రం ఇస్తాను. ఆ మూల మంత్రంతో ఈ యొక్క వైజంతి మాల అని మీకు దొరుకుతుంటుంది. ఆ వైజంతి మాలతో 108 సార్లు ఆ ఒక మంత్రాన్ని జపిస్తే ఈ యొక్క రుణ బాధ నుంచి బయటపడటం జరుగుతుంది. మీకు అద్భుత ఫలితం రావటం జరుగుతుంది. మీకు అకస్మాత్తుగా ధనం అనేది మీకు కురుస్తూ ఉంటుంది. ఇది తరచుగా పాటించి చూడండి, మంచి ఒక ఫలితం రావటం జరుగుతుంది. అందరి యొక్క మనసు తత్వము ఒక్కొక్కరిది ఒక్కొక్క తత్వంగా ఉంటుంది. వారి యొక్క మనసుని మనం అర్థం చేసుకోవాలంటే మనం ఒక్కొక్కసారి అర్థం కాదు, ఇంట్లో వాళ్ళదే. కాబట్టి అందరూ ఒక ఆలోచన పైన నడవాలి, అందరూ మీ మాట వినాలి, అందరూ కూడాను ఒక ధర్మపరమైనటువంటి ఒక కార్యక్రమం దిగ్విజయం కలగాలంటే మీరు ఈ యొక్క 3 ముఖాలు ఉన్నవంటి నిమ్మకాయని తీసుకొచ్చేసి మీరు 5 ముఖాలు ఉన్నవంటి ఒక ఆంజనేయ స్వామి పటము పెట్టేసి ఆ స్వామి ఎదురుగా పెట్టి ఈ 3 ముఖాలు ఒకటి నిమ్మకాయని పెట్టేసి స్వామికి ఇష్టపడిన వంటి సింధూరం మనకు దొరుకుతూ ఉంటుంది. ఆ సింధూరం తీసుకొచ్చేసి మూల మంత్ర ద్వారా నుంచి ఆ మూల మంత్రంతో ఆ ఒక్క నిమ్మకాయ పైన మీరు వేసిన తర్వాత ఆ ఒక్క సింధూరాన్ని వారి ఒక ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కూడా ధరించినట్టయితే, తిలకించినట్టయితే ఆ ఒక్క ఫలితం రావటం జరుగుతుంది. వారంతా మీ మాట వినటం జరుగుతుంది. మంచి ఒక శుభయోగం రావటం జరుగుతుంది. ఇది తరచుగా పాటించి చూడండి, మంచి ఒక శుభ ఫలితం రావటం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికి కూడా భగవంతునితో తొందరగా మనకు అనుగ్రహం కలగాలి. భగవత ఆరాధన చేయడంలో విశేషమైన వంటి కైంకర్యం మనకు వస్తుంది. పిల్లలకి పెద్దలకి ఏదైనా కూడాను నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావాలి. నరదిష్టి నరఘోష నుంచి మీరు బయటపడాలంటే మీరు కాళికాదేవి ఒక ఉపాసన చేయాలి. కాళికాదేవి ఉపాసన అంటే అమ్మవారి ఒక మూల మంత్రం తీసుకుని జపం చేసుకోవడం లాంటిప్పుడు చేసుకోవచ్చు. ముఖ్యంగా కాళికాదేవి ఒక మంగళవారం రోజున రావు కాలంలో కాళికాదేవికి విశేషంగా ఏకముఖి ఉన్న వంటి నిమ్మకాయని తీసుకువచ్చి మీరు ఆ ఒక నిమ్మకాయ ఒకని కోసి దాంట్లో నుంచి ఆ రసము పదార్థాన్ని తీసి దాంట్లో విప్ప నూనె పోసి అమ్మవారికి దీపారాధన చేయండి. కాళికాదేవికి మీకు ఆ నెగిటివ్ ఎనర్జీస్ పోయి పాజిటివ్ ఎనర్జీస్ రావటం జరుగుతుంది. ఇది తరచుగా పాటించి చూడండి, మంచి ఒక శుభ ఫలితం మీకు రావటం జరుగుతుంది. మనకు మనసులో ఉన్న వంటి భయము తొలగిపోయి మంచి ఒక శుభయోగం మనకు కలగాలి, శుభ ఐశ్వర్యం మనకు కలగాలి, అద్భుత ఫలితం అని రావటం అనేది జరగాలి. ఎలా ఆ ఒక్క భగవంతుని ఆరాధించడం వల్ల ఎటువంటి మనకు సిద్ధిస్తుంది. తప్పకుండా మనకు మీరు అనుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో 100% 100% మీకు సక్సెస్ కలగాలంటే మీరు భగవంతుడికి రోజు కూడాను వడపప్పు పానకము నైవేద్యంగా పెట్టండి. ఆ వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టి మీరు మీ కుటుంబ సభ్యులు మీరు స్వీకరించినట్టయితే మనోకామ్యము అంటే మీరు అనుకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో మీ కార్యసిద్ధి కావడానికి మంచి తోడ్పడుతుంది. మంచి తొందరగా మీరు కార్యక్రమాన్ని మీరు దిగ్విజయం పొందడానికి మంచి ఒక సూచన అన్నది మీకు రావటం జరుగుతుంది. మంచి ఆలోచనలు రావటం జరుగుతుంది. మైండ్ కూడా ప్రశాంతంగా ఉంచడం జరుగుతుంది. చీటి మాటికి కూడా మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నా అవన్నీ కూడాను తొలగిపోతాయి. ఇది తరచుగా మీరు ఆ భగవంతునికి నివేదన పెడుతూ ఉండండి, మంచి శుభ ఫలితం రావటం అనేది జరుగుతుంది.